తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ఎంతటి వ్యక్తులైనా సరే హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడితే ఉపేక్షించబోయేది లేదంటూ స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా హైడ్రా ఏదైతే హైదరాబాద్లో అక్రమ కట్టడాలు కావచ్చు, చెరువులు కబ్జాలు కావచ్చు, తద్వారా హైదరాబాద్లో నీటి పారుదలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో, రోడ్ల మీద ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి హైదరాబాద్ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ఏ ప్లాన్స్ చేయబోతున్నారు, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనం చూస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా, గత పాలకులు చేయలేని విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని సమిష్టిగా కలిసి ప్రక్షాళన చేసే విధంగా అడుగులు పడతా ఉన్నాయి. దానికి చిన్న ఉదాహరణే మొన్నటి రోజున యాక్టర్ నాగార్జున గారి అన్కన్వెన్షన్ కూల్చేయడం. అటువంటి చర్యలు రాబోయే రోజుల్లో మరింతగా ఉండబోతాయని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు, ఇప్పుడు కేసీఆర్ ఎందుకు చేయలేకపోయాడు, జగన్ ప్రజావేదిక కూల్చి అక్కడితో ఎందుకు ఆగిపోయాడు అనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు కేసీఆర్ని తీసుకుంటే ఆయన ఉద్యమంలో ఏం మాట్లాడాడు, ఆంధ్ర వాళ్ళవన్నీ కూల్చేస్తానన్నాడు. రామోజీరావు గారిది రామోజీ ఫిలిం సిటీ 1000 నాగలతో దున్నేస్తా అన్నాడు కదా. తర్వాత ఈ నాగార్జున కన్వెన్షన్ చాలాసార్లు కూల్చడానికి వెళ్ళి వాళ్ళు ఆగిపోయారు. ఇలా మనం ఒక్కొక్కటి తీసుకుంటే చాలా ఉన్నాయి. ఇలాగా వీళ్ళు ఏం చేయగలరు, ఏమీ చేయలేకపోయాడు కేసీఆర్. అంటే ఆంధ్ర వాళ్ళని తిట్టాడు, ఆంధ్ర వాళ్ళు కబ్జాదారులు అన్నాడు, ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అంటే ఏవైతే ఉన్నాయో అక్రమంగా కట్టినవి కూల్చేస్తా అన్నాడు. కానీ అదే ఆంధ్ర వాళ్ళకి ఆయన ఏమిచ్చాడు, కాంట్రాక్ట్స్ ఇచ్చాడు. ఆంధ్ర వాళ్ళతో ఎందుకు పెట్టుకోలేకపోయాడు అంటే ఒకసారి పదవిలోకి వచ్చాక 10 ఏళ్ళు ఎందుకు కామ్గా ఉన్నాడు, భయపడ్డా? అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూల్చేస్తే ఏమైనా అంటే ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళు అక్కడ తెలుగు వాళ్ళని ఈయన ఇబ్బంది పెడుతున్నాడు, అట్లా ఏదైనా ప్రాబ్లం వస్తుందా? అంటే భాషాభేదం అంటే వ్యక్తుల మధ్య గొడవలు వస్తాయా, తెలుగు వాళ్ళు అయ్యి ఉండి ప్రాంతీయ భేదాలు వస్తాయా? ఇవన్నీ ఆలోచించాడు ఆయన. లేదు వాళ్ళతో లాలూచీలు ఉండడం వల్ల ఆ రకంగా చేశాడా? బిజినెస్ పరంగా కూడా వాళ్ళకి అందరికీ సత్సంబంధాలు ఉండబట్టి సో ఆ రకంగా ఇబ్బంది పడతానని మానేశాడా? రియల్ ఎస్టేట్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఆలోచించాడా? సినిమా రంగంతో పెట్టుకుంటే సినిమా రంగం తరలిపోతే ఇబ్బంది అవుతుందని ఆలోచించాడా? ఇవన్నీ అక్కడ మనం ఆలోచించాల్సిన అంశాలు. ఇప్పుడు సినిమా రంగం వెళ్ళిపోతే ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది, హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుంది. తర్వాత ప్రాంతీయ భేదాలు అనేవి వస్తే ఇక్కడ ఎక్కువ శాతం బిజినెస్ చేసేది ఆంధ్ర వాళ్ళు. అతనికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అతనికి కావచ్చు, అతని కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్లో ఉండే కొంతమంది నాయకులకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాపారస్తులతోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోకపోవటానికి వెనకాల ఇన్ని రీజన్స్ ఉంటాయి కదా. అప్పుడు ఏమవుతుంది, ఆంధ్రాకి వెళ్ళిపోతే అంటే తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటారు, మనని తిడుతూ ఉంటారు అందరూ. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు, చూసావా కేసీఆర్ చేయలేదు, మంచిగానే చేశాడు అనుకోవచ్చు, అంటే తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించాడని. కానీ అది కాదు కదా, నువ్వు మాట అన్నప్పుడు చెయ్యాలి. ఇక జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం కూల్చాడండి, ప్రజావేదిక కూల్చాడు, అక్రమ కట్టడాలు అన్నాడు. ఇంకేదైనా ముట్టుకున్నాడు ఆయన? ముట్టుకుని ఉంటే ఆయన ఏమై ఉండేది, నిజంగా ఆయన కూల్చగలిగితే జగన్మోహన్ రెడ్డి హీరో అయి ఉండేవాడు. ఈరోజు జీరో అయ్యాడు. అసలు అక్రమంగా లేని ప్రజావేదిక కూల్చడంతోనే అదే దాంతో జీరో అయ్యాడు. ఇక్కడ కేసీఆర్ అన్ని రకాలుగా జీరో అయ్యాడు. అంటే ఇటు శాసనసభ ఎన్నికల్లోనూ మెజార్టీ తెచ్చుకోలేదు, 3వ సారి హ్యాట్రిక్ కొడతానని. అసలు లోక్సభలో అకౌంట్ ఓపెన్ చేయలేదు. అంటే కుమ్మక్ అయ్యాడు బీఆర్ఎస్ ఎవరితోటి, బీజేపీ తోటి. కాబట్టి కేసీఆర్ మాట్లాడే మాటలన్నీ ఊరికే అంటే ఇప్పుడు ఏమనాలి, వేదికల మీద మాట్లాడటానికే పరిమితం. వ్యక్తిగతంగా ఆయన ఎవరితో సంబంధ బాంధవ్యాలు ఉండాలో వాళ్ళతో ఉంచుకుంటాడు. తన ఎదుగుదలకి ఎవరు పనికొస్తారో వాళ్ళతోటి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ లేకుండా బాగానే ఉంటాడు. కానీ ప్రజలని మోసం చేస్తాడు, అది మనకు అర్థమవుతుంది. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి, రేవంత్ రెడ్డి ఇవాళ కన్వెన్షన్ ఎందుకు కూల్చాడు? ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు అసలు హైకోర్టుకి వెళ్ళి ఎలా స్టే తెచ్చుకుంటారు ఎవరైనా? ఒక పాయింట్. రెండోది, రేవంత్ రెడ్డి డెఫినెట్గా ఇవాళ ఒక రకంగా హీరో అయ్యాడు.
చెప్పింది చేశాడు. రేవంత్ రెడ్డి ఇవాళ కూల్చగలిగాడు అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చడం వెనకాల మళ్ళా నాగార్జున పొలిటికల్గా వేరే వాళ్ళతో ఉంది కాబట్టి చేశాడు అనేది కాదు అక్కడ మనం తీసుకోవాల్సింది. ఒక కట్టడం కూల్చడం వల్ల ఏం సందేశం ఇచ్చాడు రేవంత్ రెడ్డి అంటే చాలా ధైర్యంగా చేశాడు. ఇప్పుడు ఇంకో పక్క ఓవైసీ నిన్న చూస్తే మీరు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఎన్ కన్వెన్షన్ కూల్చాక ఓవైసీ బయటకు వచ్చాడు, మీరు గమనించండి. మొన్న చెరువు పక్కన ఉండే ఫ్లాట్స్ కూల్చినప్పుడు బయటికి రాలేదు ఆయన. అంటే నీకు భయం ఉంది, నీ కట్టడాలు ఎక్కడున్నాయో ఇప్పుడు వెరిఫై చేయాలి. ఇప్పుడు ఓవైసీ కట్టిన కట్టడాలు చెరువుల మధ్యలోనో కుంటల మధ్యలోనో ఉంటుంటాయి, అందుకని ఆయన భయపడ్డాడు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన పని ఏదైతే ఉందో ఇది చాలా హర్షణీయం అండి. ఇంకా చాలామంది ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి అక్కడ ఉండేవి కూలుస్తాడా ఇక్కడ ఉండేవి కూలుస్తాడా అంటే కూలుస్తాడు. నిన్న ఆయన ఏం చెప్పాడు, నాకు భగవద్గీత ప్రమాణం, భగవద్గీత ప్రకారం నేను ధర్మయుద్ధం చేస్తాను, ధర్మం వైపు ఉంటాను అన్నాడు. ఇంకొకటండి, అసలు నిజంగా మీరు చూడండి, అసలు చెరువులు మొత్తం అంతా కబ్జా చేసేసి ఫ్లాట్స్ కట్టేసి లేదు విల్లాలు కట్టేసి లేదు ఇలా ఎన్కన్వెన్షన్ లాగా కట్టేసి ఈ చెరువులన్నీ కూడా అంటే ఈ కట్టేశాక ఈ మురుగునీరంతా మంచి జలాశయాల్లోకి వెళ్ళిపోయి ప్రజలు అనారోగ్యం పాలవడం ఒకటి. రెండోది నాళాల మీద ఇళ్ళు కట్టడం వల్ల ఏమవుతోందండి, వర్షాకాలం ఒక చిన్న వర్షం పడితే హైదరాబాద్ అతలాకుతలం అయిపోతుంది. ఎందుకంటే ఆ నీళ్ళు వెళ్ళటానికి ఎక్కడ మార్గం లేదు, మనకి అండర్ డ్రైనేజ్ లేదు కదా. సో ఎవరు నష్టపోతున్నారు, ప్రజలే నష్టపోతున్నారు. ఒక వర్షం పడితే ప్రజలు ఉద్యోగం చేసే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంటికి వెళ్ళటానికి కనీసం 3-4 గంటలు పడుతుంది. ఇదని ఎవరు చేసిన తప్పిదాలు, మనం చేసుకున్నవే. ఇందులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదండి. ఇప్పుడు చిన్నగా దాన్ని కబ్జా చేసి కట్టుకున్నా నష్టపోతున్నది ప్రజలే. ఇప్పుడు నేను చేసిన తప్పిదానికి ఇంకొకరు నష్టపోతున్నారంటే నా మీద చర్య తీసుకోవాలి మీరు. అయ్యో వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ గుడిసెలు ఎందుకు తీసేస్తున్నారు, తీసేసి వాళ్ళకి వేరే చోట ఇవ్వండి. ఆ నాళాల మీద ఉండేవన్నీ తీసేయండి, తీసి వాళ్ళకి వేరే చోట ఇవ్వండి. ఇప్పుడు నాళాల మీద కట్టేసి లేదు ఇలా చెరువులు కబ్జా చేసి విల్లాలు కట్టేసి వాళ్ళు పడవలు పంపించట్లేదు, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవట్లేదు, మాకు ఫుడ్ లేదు, మాకు నీళ్లు లేవు అంటే మీరు కొనుక్కునే ముందు ఆలోచించుకోరా, అది అసలు ఆ ప్రదేశం ఏంటి. మనం ఒకటి కొనుక్కునే ముందు అన్ని ఎంక్వైరీ చేసుకోవాలిగా. అందులో చదువుకున్న వాళ్ళు ముందు చేసుకోవాలి. సరే చదువులేని వాళ్ళు ఆక్రమించినప్పుడు వాళ్ళకి వేరే చోట మార్గం చూపించి ఇవి తీసేస్తే బాగుంటుంది. కానీ చదువుకున్న వాళ్ళు కొనుక్కుని మాకు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదంటే మిమ్మల్ని ఎవడు కొనుక్కోమన్నాడు అక్కడ? వాడు చూపిస్తాడు, అమ్మేవాడు 100 రకాలు చెప్తాడండి, 100 ప్రలోభాలు పెడతాడు. మనకి మన బుద్ధి ఉండాలి. అంతకుముందు అక్కడ ఏముంది, మనం నిజంగా అవన్నీ తెలుసుకోవాలండి. వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పొలాలన్నీ కూడా ఈరోజు స్థలాలుగా మారిపోయి, పొలాలన్నీ కూడా ఇవాళ ఒక విల్లాస్గా మారిపోయి కుంగిపోతున్నాయి. మీకు తెలుసా లేదా, నేల అదేమంటారు గ్రిప్ ఉండదు ఆ మట్టికి, సారమొత్త కోలే ఇలా దిగిపోతుంది అది. అప్పుడు నువ్వు బిల్డర్ని ఎందుకంటావు, నువ్వు కొనుక్కునేటప్పుడు వాడు అసలు ఎందుకు ఎక్కడ కొన్నాడు, ఆ స్థలం ఏంటి అనేది వెరిఫై చేసుకో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావంటే ఒక్క మనిషి వల్ల ఇంతమంది సఫర్ అవుతారు, ఒకళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఇంతమందికి రేపొద్దున తాగునీరు ఉండదు. సాగునీరు ఎలాగా లేదు, తాగునీరు ఉండట్లా. వీళ్ళంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, సామాన్య మానవుడు కొనుక్కోలేడు కదా. ఇంకొకటండి, అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నా అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నా ఒక రెవెన్యూ శాఖ కావచ్చు, లేదు ఒక జిహెచ్ఎంసీ కావచ్చు, మరొకటి కావచ్చు, మొత్తం 4-5 శాఖలు ఉంటాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు. ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. వాళ్ళు రిటైర్ అయిపోయినా తీసుకోండి, మీరు అటువంటి చట్టం తీసుకురండి. ఇప్పుడు మనకి సుందరీకరణ ఒకటే కాదండి, ప్రజలు సుఖంగా బతకటం కావాలి మనకి, మనం చెప్తున్నది అది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి మొదలుపెట్టింది, ఈయన నిజంగా అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ అన్నీ చూడకుండా వాళ్ళు రాజకీయ నాయకులైనా, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, మీడియా సంస్థలకు చెందిన వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇదే రకంగా వెళ్ళగలిగితే డెఫినెట్గా రేవంత్ రెడ్డి, ఒక డైలాగ్ ఉంది చూడండి, అడు మగాడ్రా బుజ్జి అని, అది వర్తిస్తుంది. ధన్యవాదాలు మేడం, ఒక చక్కటి విశ్లేషణ ఇచ్చినందుకు. చూశారు కదండి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక చక్కటి విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.